ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సీతారామచంద్రులను దర్శించుకునేందుకు వేకోజాము నుంచే భక్తి శ్రద్ధలతో భక్తజనం పోటెత్తారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు సీతారాములను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. భద్రాచల ఆలయంలో జరుగుతున్న వేడుకలపై భక్తుల రద్దీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. భద్రాచలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున తరలించిన నుండి భక్తులు శ్రీరామచంద్రుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు క్యూలైన్లో నిల్చున్నారు. దాదాపుగా 2 నుంచి 3 గంటల పాటు సమయం పడుతుంది. ఒకసారి చూస్తే కనుక 3 క్యూలైన్లను ఓపెన్ చేశారు. సామాన్యమైనటువంటి భక్తులను ఎక్కడైతే ధ్వజస్తంభం ఉందో ధ్వజస్తంభానికి ఎడమ ద్వారాల గుండా కూడా భక్తులను దర్శనానికి అలౌ చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే తరలి వచ్చినటువంటి భక్తులు స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్నారు. సో ఈ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకోవడం ద్వారా కలిగేటువంటి మోక్షం కోసం భక్తులు పెద్ద ఎత్తున భద్రాచలం తరలి వస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భద్రాచలం తరలి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీ కనపడుతుంది. అయితే సామాన్య భక్తులకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జరిగేటువంటి ఉత్తర ద్వార దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఇక్కడికి వస్తారు. శ్రీరంగంలో అక్కడ ఏ రకంగానైతే ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహిస్తారో అదే నియమ నిష్టలతోని భద్రాచల దేవస్థానంలో కూడా స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్వహిస్తారు. మనతో పాటు ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఈ స్వామి ఉత్తర ద్వారం యొక్క ప్రాశస్త్యం ఏంటి? భద్రాచలంలో జరిగేటువంటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు సంబంధించినటువంటి సమయం. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల రామచంద్రమూర్తికి జరిగేటువంటి వార్షిక ఉత్సవాలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు చాలా విశేషమైనటువంటివి. మొత్తం కూడా ఇవి 21 రోజుల పాటు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశికి ముందు జరిగేటువంటి 10 రోజులని పగల్పత్తుత్సవాలని, ఆ తర్వాత జరిగేటువంటి 10 రోజులకు రాపత్తుత్సవాలని చెప్పి పేరు. ఇవే కాకుండా మరొక 3 రోజుల పాటు విలాస ఉత్సవాలని కూడా నిర్వహించడం జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు చేసేటువంటి ఉత్తర ద్వార దర్శనం చాలా విశేషమైనటువంటి ఫలప్రదమని మనకి శాస్త్రం చెబుతోంది. ఆ గరుడారూఢ విష్ణోస్తు సేవాముక్తి ఫలప్రద అని చెప్పినట్టుగా ఈనాడు ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి గరుత్మంతుడిపై ఉన్నటువంటి రామచంద్రమూర్తిని ఎవరైతే దర్శిస్తారో వారికి ఉత్తమమైనటువంటి గతులు కలుగుతాయని చెప్పేసి మనకి ఉంది. అంతేకాకుండా కేవలం ఉత్తర ద్వారంలోనే కాదు, ఉత్తర ద్వారం మీదుగా మనం వెళ్ళి మూలమూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల కూడా అటువంటి గొప్పనైనటువంటి ఫలితం పొందొచ్చు అని మనకి ఆగమ శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా సుమారు 24 రోజుల పాటు చాలా విశేషంగా జరిగేటువంటి ఉత్సవాలు భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. మోక్ష రాముడిగా భద్రాచల రాముడికి ఒక ప్రాశస్త్యం ఉంది. ఇక్కడ వైకుంఠం ద్వారా దర్శించుకుంటే మోక్షం కలుగుతుందంటే ఒక నమ్మకం కూడా ఉంది కదా భక్తులు. సాధారణంగా ఇక్కడ ఏకాదశి నాడు, ప్రతి ఏకాదశి నాడు స్వామివారి యొక్క సేవ చేసుకోవడం చాలా ప్రత్యేకమే. కానీ మనకి సూర్యుడు ధనుర్రాశిలో వచ్చిన తర్వాత శుద్ధ ఏకాదశికే వైకుంఠ ఏకాదశి అని చెప్పి పేరు. ఈ సంయోగం వల్ల ఉన్నటువంటి ఈ సమయం చాలా గొప్పనైనటువంటిదిగా మనకి ఆగమశాస్త్రం చెబుతోంది. ఇలా చేసేటువంటి దర్శనం మరింత గొప్పనైనటువంటి ఫలితాన్ని అందిస్తోంది. సాధారణంగా మనకి దినమేసు దినమురా అని రామదాసు గారు చెప్తారు. ఏ రోజైనా రాముడి యొక్క దర్శనం విశేషమే, కానీ ఈ వైకుంఠ ఏకాదశి నాడు చేసేటువంటి దర్శనం మరింత ఫలప్రదం. ఏకాదశ్యాంతు భద్రాద్రౌ ఉపవాసం కరోతి యః జాగరం కురుతే రాత్రౌ సగచ్చతి పరంపదం అంటూ మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. ఈనాడు ఏకాదశి నాడు ఎవరైతే భద్రాచల రామచంద్రమూర్తిని దర్శిస్తారో, ఇక్కడ ఉపవాసం ఉంటారో వారికి గొప్పనైనటువంటి గతులు కలుగుతాయని మనకి బ్రహ్మపురాణం చెబుతోంది. మనం చూడొచ్చు, ఉత్తర ద్వారం కూడా భక్తజనం అంతా కూడా లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. భారీ ఎత్తున తరలించిన భక్తుల కోసం 3 వైపుల నుంచి కూడా క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇది రాజగోపురం, తూర్పు రాజగోపురం అయితే కనుక ఇక్కడ ఇది ఉత్తర ద్వారం, సుదర్శన ద్వారం అనేది అయితే రాసిందో ఇక్కడ నుంచి స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. అయితే సామాన్య భక్తులకు మటుకు దాదాపు గోదావరి వరకు క్యూ లైన్ ఉంది. కిలోమీటర్ నుంచి కిలోమీటర్న్నర ఉన్నట్టు చెప్తున్నారు. 3 నుంచి 4 గంటల పాటు వేచి చూసిన తర్వాత భద్రాచలం స్వామివారి దేవస్థానంలోకి భక్తులు ఎంటర్ అవుతున్నారు. ఎంటర్ అయిన తర్వాత 1 గంట నుంచి 2 గంటల సమయంలో స్వామివారి దర్శనం పూర్తవుతుంది. సో మొత్తంగా భద్రాచల దేవస్థానంలో ఉత్తర ద్వారం ద్వారా వైకుంఠ ఏకాదశి పర్వదిన సందర్భంగా 24 రోజుల పాటు జరిగేటువంటి వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇవాళ స్వామివారికి ఉత్తర ద్వార దర్శనం నిర్వహిస్తున్నారు. నిన్న స్వామివారికి హంసవాహన సేవ నిర్వహించారు. మొత్తంగా భద్రాచల దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.